నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మనం అన్నం తినేటప్పుడు కొంతమంది అరచేయికి అంటకూడదు అంటారు. కొంతమంది అరచేయికి ఇట్లా అంటే మొత్తం 5 ఏళ్లతో తినాలి అని అంటారు. కొంతమంది నేల మీద కూర్చొని తినాలి అంటారు. అంటే పైన కూర్చొని, మంచంలో కూర్చొని, బెడ్ మీద కూర్చొని తినకూడదు అంటారు. అసలు ఎలా తినాలి గురువుగారు? చాలా చక్కటి ప్రశ్న తల్లి. భోజనాన్ని మనము దేంతో పోలుస్తాము తల్లి? అన్నపూర్ణ దేవతను పోలుస్తారు గురువుగారు. కదా. అన్నము అనేది పరబ్రహ్మ స్వరూపమే కాకుండా అన్నమే అన్నపూర్ణాదేవి. అవునా? ఇక్కడ మనకు మంత్రమే ఉంది, శ్లోకాలు కూడా ఉన్నాయి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అన్నపూర్ణాదేవి శంకరుడు ఇదపూర్వంలో ఏంటంటే ఒక బిచ్చగాడు. ఛాయాటన చేసేటప్పుడు అన్నపూర్ణాదేవే తనకు బిచ్చం వేసే. మన కాశీలో కూడా చూడండి, ఇట్లా అన్నపూర్ణాదేవి విగ్రహాలు, బొమ్మలు మనకు ప్రతి ఒక్కటి దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర కూడా ఎన్నో అన్నపూర్ణాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. అవునా? అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే, మనకు హస్తానికి ఇంకో విషయం ఉంది. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి. అంటే మనకు చేతుల్లో కూడా కొన్ని అతీత దేవతా శక్తులు కూడా మన చేతిలో ఉంటాయి. విన్నారా? అయితే లక్ష్మి కావాలంటే ఈ 5 వేళ్ళు మాత్రమే భోజనానికి వాడాలి. కొంతమంది ఫ్యాషన్స్ ఈ వేళ్ళు వదిలేస్తారు. ఇక మీలాంటి ఆడపిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ముద్దను చిటికెడు ఇంతే తీసుకొని ఏదో ఫ్యాషన్ కింద నోట్లో పెట్టుకొని తినగా బక్కగా అయిపోతూ ఉంటారు. కొంతమంది స్పూన్తో తింటూ ఉంటారు. దేవుడు 5 వేలు ఇచ్చింది ఎందుకు తల్లి? మంచిగా తినడానికి. 5 వేలు కలిసి నోట్లోకి పోతేనే ఆ 5 వేళ్ల వల్ల ఒక్కొక్క వేరికి ఒక్కొక్క అధికార యోగ్యత అనేది మనకు ఉంటుంది. మనలో ఉండేటువంటి చెడు శక్తుల్ని కూడా నివారణ చేస్తుంది. అందుకోసమే నువ్వు చూడు, చేయితో తినేవాడికి కడుపు నిండా భోజనం చేయగలుగుతాడు. అదే స్పూన్తో తిను, 10 స్పూన్లు తినగానే ఆకలి చచ్చిపోతుంది. అవునా కాదు? ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేసావా? చేతితో తినడం కానీ స్పూన్తో తినడం కానీ ఎటువంటి తత్వాలు ఉంటాయనేది ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేసావా నువ్వు? చేశాను గురువుగారు. చేతితో తిన్నప్పుడే మా కడుపు నిండా తిన్నట్టుగా, తృప్తిగా తిన్నట్టుగా అనిపిస్తుంది. స్పూన్తో ఎంత తిన్నా అసలు ఏంటి కడుపు నిండట్లేదే అనిపిస్తుంది. ఎంత తిన్నా అసలు కడుపు నిండట్లేదు. ఏమవుతుంది? కొంతమందికి తొందరగా నిండిపోతుంది, కొంతమందికి నిండిపోదు. అవునా? అట్టి దోషాలు స్పూన్ను వాటిలలో ఉంటాయి. మనం ఒక్క వేలు వదిలిపెట్టి ఏదో చిటికెడు కింద తిన్నా కూడా అది మన శరీరానికి తీసుకురాదు. మన మనస్సుని నిష్కరారహితంగా చేస్తుంది. దానివల్ల మనకు ఎన్నో ఇబ్బందుల పాలవుతూ ఉంటాం. మనకు తెలవక మనము ఇబ్బందుల పాలయ్యి మనకు తెలియని రోగాలు కూడా మన శరీరానికి అంటుకుంటాయి. అదే స్వచ్ఛంగా ఈ 5 వేలు నోట్లో పెట్టుకో, నీకు ఎటువంటి రోగం వస్తుంది? బీపీ రాదు, షుగర్ రాదు, ఆ కడుపులో అల్సర్, గ్యాస్ వంటి దోషాలు కూడా రానివ్వకుండా స్వచ్ఛంగా కాపాడుతుంది. అవునా? అంతటి అద్భుతమైనటువంటి మహాయోగ్యతనే భోజనంలో ఉంటుంది. అది తినేటప్పుడు ఈ 5 వేళ్లతో మాత్రమే ముద్ద అనేది లోపలికి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితిలో కానీ అరచేతికి ఆనకూడదు. మనం ఎప్పుడైతే ఈ అరచేతికి నీవు భోజనం చేసేటప్పుడు అంటిందా, అప్పటి నుంచి ఇంట్లో లక్ష్మీదేవి రావడం మానేస్తుంది. దీనికి దానికి అంత. అందుకోసమే భకాసుర భోజనము పేరు విన్నావా తల్లి? వినలేదు. భకాసుర భోజనం అంటే తినే వాడేంద్ర భకాసురులాగా తింటున్నాడు అని అంటారు. ఇగో ఇట్లా గట్టిగా కలిపేసి ఇంత తీసుకొని ఇట్లా పెట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎర్రచేతిలో అంటేసరికి రాక్షస భోజనము అని అంటారు. రాక్షస భోజనము. అర్థమైందా తల్లి? ఈ ఎర్రచేతికి అంటకుండా ఈ 5 వేళ్లతోనే తీసుకునే భోజనానికి అపూర్వ శక్తి, అపూర్వానుగ్రహము, అపూర్వ తత్వము, అపూర్వ యోగము కూడా కూడి అయి ఉంటుంది. అందుకోసమే భోజనం చేసేటప్పుడు దీనికి ఇంకో విధి కూడా ఉంది తల్లి. భోజనం చేసేవాడు ఎలా అంటే, పూర్వంలో భోజనం ముందు కాళ్ళు కడిగేవారు, తెలుసారా? కాళ్ళు కడిగినప్పుడు ఆ కాళ్ళు తడి ఆరేలోపే భోజనం అయిపోవాలి అనేది.
కాకపోతే ఇప్పుడు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇంకా ఇందులో ఇంకొకటి మహాపాపం ఎక్కడ జరుగుతుంది అనంటే, భోజనం చేసేటప్పుడు ఏమి మాట్లాడకుండా భోజనం చెయ్యాలి. అదే నువ్వు మంచిగా నీ ఫ్రెండ్స్‌తో 10 మందితో కూర్చుంటే, వారితో ఇష్టమైన ముచ్చట్లతో భోజనం లోపలికి పోతూ ఉంటుంది. అవునా? ఎక్కువ తినేస్తూ ఉంటాం ఇంకా. ఎక్కువ తినేస్తారు. కానీ వాస్తవానికి ఏంటి అనంటే, ఇలా ఉన్నా, అలా ఉన్నా తినేది తినేదే. కడుపులోకి ఎంత పోతుందో అంతే పోతది. అవునా? పీకల వరకు తింటే ఏమవుతుంది తల్లి? మనకు కూడా తెలవకుండా మనకి ఒక వామిటింగ్ లాగా అవుతుంది. అవునా కాదా? ఏదైనా మనం ఎంత మోతాదులో ఉండాలో అదే మోతాదులో ఉండాలి. అందుకోసమే భోజనం చేసేటప్పుడు ఈ అరచేతికి ఎప్పుడైతే భోజనం ఆనుతదో దాన్ని రాక్షస బకాసుర భోజనము అనేటువంటిది శాస్త్ర విధి. గురుగారు, కొంతమంది కిందనే నేలపైనే కూర్చొని తినాలి అంటారు, కొంతమంది బెడ్ మీద కూర్చోకూడదు, మంచం మీద కూర్చోకూడదు, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అసలు ఎక్కడ డైనింగ్ టేబుల్ మీద కూడా కూర్చొని తినకూడదు అంటారు. ఇప్పుడు సిటీలలో ఎక్కువగా అయితే డైనింగ్ టేబుల్సే ఉంటాయి కదా గురుగారు. నేల మీద కూర్చొని తినడం చాలా తక్కువ మంది. తక్కువ ఎక్కడ కాదు కూర్చొని తల్లి. వాస్తవానికి ఏంటి అనంటే ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి అవును. ఉన్నాయి. రాజుల వారి కాలంలో నుంచి కూడా ఉన్నాయి, లేవు అనట్లేదు. డైనింగ్ టేబుల్స్ అప్పటి నుంచి కూడా ఉన్నాయి, లేదు అని. ఇక్కడ ఏంటి అని అంటే తల్లి, నువ్వు గమనించావో గమనించలేదో భగవంతుళ్ళు కూడా మనిషి రూపంలో వచ్చి మన ఇంట్లో కింద కూర్చొనే భోజనం చేశారు. అంటే కింద కూర్చునేటప్పుడు ఆసనం వేసుకోవాలి, లేదా ఒక పీట వేసుకొని భోజనం చేయాలి. ఎందుకోసం? మనం మామూలుగా కింద కూర్చొని భోజనం చేస్తే మనలో ఉండే కొన్ని శక్తులని భూదేవి లాగేసుకుంటుంది. తినే శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి భూదేవిని లాగేసుకుంటుంది. భూదేవి లాగేసుకున్న తర్వాత మనం తిన్న తర్వాత మనకు తెలవకుండా మన ఒంటిలో ఒక బద్ధకము అనేది ఏర్పడుతుంది. అది రెండవది, పైన డైనింగ్ టేబుల్ మీద కానీ మంచం మీద కూర్చొని తింటే దరిద్రాన్ని అనుభవించక తప్పదు. అయ్యా మీరు అలా అంటున్నారు, మరి ధనవంతులు, పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు, వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద బెడ్ల మీద కూర్చొని తింటున్నారు కదా అంటే, ఎంత పెద్ద ధనవంతులైనా ఎంత చిన్న పేదవాడైనా పైన కూర్చొని తిన్నవాడు సక్రమంగా వాడు కడుపు నిండా భోజనం చేసిన కాగితాలు అయితే లేవు. ఉన్నారా తల్లి? ఎందుకు అనంటే ఏదో ఒక ఎమర్జెన్సీ వర్క్ వల్ల వాళ్ళు తినేది ఇంతే తినేసి వెళ్ళిపోతారు. అవునా? పైన తినే భోజనానికి దరిద్రపు దేవత ఆహ్వానితం అవుతూ ఉంటుంది. దాంట్లో వాళ్ళ శరీర తత్వంలో కూడా చేరి ఆ శరీరాన్ని భోజనాన్ని కూడా తిననీయకుండా చేస్తుంది. అంతెందుకు తల్లి, దీంట్లో నీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా. నీవే ఉన్నావు, ఎవరైనా ఇంటికి వెళ్ళావు, అమ్మ కొంచెం భోజనం చేసిపో అంటారు. నీకేం అబ్బా నేను వీళ్ళ ఇంట్లో తినాలా, నేను తిన్నండి అని చెప్పేసి ఉండవు. నీవు ఎప్పుడైతే భోజనాన్ని వద్దు అని అన్న రోజు, ఆ రోజు నీకు తెలవకుండానే నీ దగ్గరికి అన్నపూర్ణాదేవి రాదు. ఆ రోజు మొత్తం ఎండుతో ఏదన్నా తినాలని చెప్పేసి ఇలా వెళ్ళగానే నీకు వేరే ఏదన్నా ఫోన్ లాంటిది కానీ ఏదో ఒకటి వచ్చేస్తుంది, పని పడుతుంది, వచ్చేస్తున్నావు. అన్నాన్ని కూడా వద్దు అనకూడదు. అలా అని చెప్పి పైన కుర్చీలలో, టేబుల్ మీద, మంచాలలో కూర్చొని తింటే సకల దరిద్రము మన ఇంటికే చేరుతూ ఉంటుంది. ఓకే గురుగారు, మంచి విశ్లేషణ అందించారు. ఏ చేతితో తినాలి, అరచేతికి అంటాలా అంటకూడదా అనే దాని గురించి చాలా స్పష్టంగా